నాకు కూడా ఇష్టం, అది నాకు కూడా ఇష్టం. సరే నేను వెళ్ళినది. అక్కడికి మన బంధువులందరూ వస్తారు. అక్కడ అందరూ చేయకోకుండా ఎవరితో గొడవ పడుకోకుండా ఆడుకోవాలి. సీత పిల్లలు ఇంత మంచివారని పేరు తెచ్చి పెట్టాలి. సరేనా? సరే అమ్మా. ఎలాంటి చెడ్డ పేరు తీసుకోరా. మా మంచి శివారు మీలాంటి భర్త పది ఇంట్లో ఉంటే అడిగిన ప్రతిసారి పుట్టింటికి పంపిస్తూ ఉంటే ఎక్కడ ఏ ఇంట్లోనే ఎలాంటి గొడవలు ఉండవండి. అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు వాళ్ళ వద్దికలు ప్రేమలు ఆప్యాయత అనురాగాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్వర్గ పిల్లలే అనడానికి మా అత్తగారిలో పెద్ద ఉదాహరణ. అక్కడ పంపించడానికి నేనే అభ్యంతరం చెప్తాను. చెప్పు. సరేనండి, వెళ్ళొస్తామండి. సరే సీత, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళను. అయిపోయిన వాళ్ళ ఇవన్నీ నీ దగ్గర పెట్టుకో, కట్ చేసి ఇస్తాడు. దీంట్లో ఇంకా ముగ్గురికి అయితే అందరికి పార్టిసిపేట్ చేసి ఏమున్నాయా అయితే సరే, మీరందరూ ఆడుకోండి. హాయ్ రాజా, బాగున్నావా అక్క? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామక్క. హాయ్ రాజా. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలందరూ బాగానే ఉన్నారక్క. మీ పిల్లలు ఎలా ఉన్నారు? మా పిల్లలు కూడా బాగానే ఉన్నారు. వెళ్దామా అక్క? సరే, మేము తీసుకుంటాము. సీత, సీత ఇప్పుడేనా వచ్చింది? అవును సీత, బాగున్నావా? బాగున్నానండి. మన పిల్లలు ఎక్కడున్నారు? బాగున్నారా పిల్లలు? అవునా, బాగున్నారా? హాయ్ అంకుల్, హౌ ఆర్ యూ? సుగుణ ఆంటీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. మా డాడీ మా అమ్మ ఎప్పుడు మాతో ఆడుకోవాలంటే అస్సలకి ఆడుకోరు, ఫోన్లలో బిజీగా ఉంటారు. అవునా, సరే మీరు వెళ్ళి ఆడుకోండి. మీరెవరు పిల్లలు? మేము రాధా పిల్లలము. అవునా, మా మమ్మీ డాడీ కూడా అంతే. ఇప్పుడు గ్రాండ్ మా ఇంటికి వచ్చినా కూడా అంతే. పైగా మేము ఇప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడాలంట, లేకపోతే ఇన్సల్టింగ్గా ఉంటుందంట వాళ్ళకి. స్టైలిష్ డ్రెస్సులు వేసుకోమంటారు, ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు ఆర్డర్ చేస్తూ ఉంటారు. అవునా, మీరు వెళ్ళి ఆడుకోండి. సీత, మన భాషలని మన సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీక. నేను మా నాన్న అని పిలిచినప్పుడు మా నాన్న కళ్ళల్లో కలిగే వాత్సల్యం ఈరోజు నా పిల్లలు నన్ను నాన్న అని పిలిచినప్పుడు కలగాలి. నిజమేనండి, అందరికీ ఈ విషయం తెలిసి కూడా ఎవరు అనుసరించరండి. ఈ ఆనందమైన వాతావరణాన్ని ఆనందిస్తూ కాఫీ చేద్దాం. ఏమా రాధా, సుగుణ, మీ పిల్లలు పిలుస్తున్న వద్దలు గమనించారా? వారు ఏమన్నా తప్పుగా మాట్లాడారా బావగారు? వాళ్ళతో తెలుగు వరుసలు పిలిపించండి. అమ్మా నాన్నని మమ్మీ డాడీ అంటూ, పిన్ని బాబాయిని ఆంటీ అంకుల్ అంటూ ఏంటి చండాలంగా? వినడానికి ఏదోలా ఉంది. పెద్ద వచ్చాడండి వీరాభిమాని. అక్క ఏంటి రాధా, సుగుణ అలా ఉన్నారు?
మీ ఆయన గారు మా పిల్లల గురించి ఎగతాళిగా మాట్లాడుతున్నారు. మీ ఆయనను చూస్తే మాకు భయమేస్తోందక్క. మీ విధానం మీది, మా విధానం మాది. అందరూ మీలాగే ఉండాలి, మాట్లాడాలి అంటే ఎలాగా చెప్పు అక్క. మీరేమనుకోకండి, ఆయన అంతే, ఆయనకి నేను చెప్తాను, మీ పని మీరు చూసుకోండి. సరేలే అక్క. పిల్లలు, వేసవికాలం అయిపోయాయి కదా, ఇంకా మనం మన ఊరికి వెళ్దాం కదండి. లేదమ్మా, రేపటి నుంచి మీకు స్కూల్ స్టార్ట్ అవుతాయి. నాకు ఆఫీస్ స్టార్ట్ అవుతుంది, వెళ్ళాలి. సీత బ్యాగ్ తీసుకురా వెళ్ళి. ఏమంటే మీరు కొంచెమైనా ఆలోచించుకోగలరా? ఏమైంది రాధాకృష్ణుడు నా వద్ద బాధపడ్డారు. బావగారితో మాట్లాడాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకొకసారి రాధాకృష్ణుడిని ఏమనుకోండి, అర్థమైందా? సరే సీత, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. సార్, ఫైల్ చెక్ చేశారా? చెక్ చేశామండి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీకు తెలుసా? ఓ ఇతనా? ఇతని పేరు సత్యం. ఇతను స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాడు. ఇతని అడ్రస్ రాసిస్తాను, తీసుకోండి సార్. ఇతను నాకు 10 ఏళ్ళగా మంచి మిత్రుడు. ఇతన్ని తలుచుకోగానే నాకు ఇంగ్లీష్ జ్ఞాపకం వస్తుంది. ఇతను గుంటూరులో ఇంగ్లీష్ మీడియం చదివాడు. ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఇతని భార్య బెంగళూరులో దొరసాని కుటుంబంలో పెరిగింది. ఈమెకు ఇంగ్లీష్ తప్ప వేరొక భాష తెలియదు. ఇంకా వీళ్ళింట్లో తెలుగు ఇంకెక్కడ స్థానం ఉంటుంది? సరే, మరుసటి రోజు వెళ్ళండి సార్. ఇప్పటికే సాయంకాలం అయ్యింది. సరే సార్. ఏమంటే ఈరోజు ఆఫీస్కి వెళ్ళరా? లేదు సీత, నిన్న నా మిత్రుడు సత్యం అడ్రస్ దొరికింది. ఈరోజు వాళ్ళింటికి వెళ్తున్నాను, అందుకే ఆఫీస్కు సెలవు పెట్టాను. సరేనంటే అన్నయ్యకి వెళ్ళి అడిగానని చెప్పండి. సరే సీత, నేను ఇంకా వెళ్ళొస్తాను. నువ్వు మామయ్యవి కదూ? నేను మీ మామయ్యని కాదు. మీ నాన్న లేరా? మా నాన్న బయటికి వెళ్ళారు. మీ ఇల్లు ఎంత అద్భుతంగా కట్టించారు. అవును మామయ్య, మా నాన్నగారు దగ్గరుండి కట్టించారు. నేను మీ మామయ్యని కాదు, మీ నాన్న ఫ్రెండ్ని, అంకుల్ని. నా పేరు విశ్వం. మాకు తెలుసు మామయ్య, నువ్వు విశ్వం మామయ్యవని మీ ఫోటో చూపించి పొద్దున వస్తారని చెప్పారు. అవునా? మీ నాన్న ఎక్కడికి వెళ్ళారు? బయటకు వెళ్ళారు మామయ్య. అదిగో వస్తున్నారు. ఆ విశ్వం, బాగున్నావా? బాగున్నాను సత్యం, నువ్వెలా ఉన్నావు? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, బాగా చిక్కిపోయావే. మా చెల్లెళ్ళు పిల్లలు బాగున్నారా? బాగున్నారు సత్యం. మీ చెల్లెలు అయితే నిన్ను మరీ అడగమని చెప్పింది. మీ మిసెస్ ఎక్కడా? ఇప్పుడే పక్కనున్న పల్లెకి వెళ్ళింది. మాకు పల్లె ప్రజలతోనే కదా పని. అమ్మ, సుమతి అయ్యగారికి కాఫీ తీసుకురా. నమస్కారం అయ్యగారు, కాఫీ నాన్న, చిన్న మామయ్య వచ్చినప్పుడు మామయ్యకి నమస్కారం చెయ్యలేదు. అవునా చిన్న? పెద్దవారు మన ఇంటికి వస్తే ముందుగా నమస్కారం చెయ్యాలి. అది మన తెలుగు వారి సాంప్రదాయం. ముందు నమస్కారం పెట్టు. నమస్కారం మామయ్య, బాగున్నారా? బాగున్నాను చిన్న.
నేను ఆంధ్రదేశంలో ఉన్న ఆంగ్ల కుటుంబాన్ని చూడాలని వస్తే నా సెలవుని తలకిందులు చేసేశాడు. అచ్చ తెలుగు కుటుంబాన్ని చూపించాడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. విశ్వం ఇంగ్లీష్ భాష మనకు అవసరం మాత్రమే, అంతవరకే దాన్ని వాడుకుందాం. మన భాషని సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం? ఇంకా మా ఆవిడ మాట్లాడే తెలుగు వింటే ఆశ్చర్యపోతావు. ఆవిడ మలయాళీ కదా. ఇంగ్లీష్ వారి పెంపకంలో పుట్టి ఇంగ్లీష్ తప్ప మరొక భాష తెలియదు. కానీ ఇక్కడి ప్రజల్లో పని చెయ్యాలంటే ఇంగ్లీషు పనికిరాదు. చాలా తొందరగా తెలుగు నేర్చుకుంది. అవునా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇంకా ఆనందంగా కూడా ఉంది. నాకు ఇంకా ఆలస్యం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. సత్యం, మీ ఆరోగ్యం జాగ్రత్త. సత్యం, మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. నేను వెళ్ళొస్తాను. సత్యం, టాటా మామయ్య. టాటా మామయ్య. టాటా మామయ్య. విశ్వం గారు పోతే ఏడతామంటే నవ్వుతా ఉన్నారు.